క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. యాలాల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కొనసాగుతున్న వివేకవాణి విద్యాలయ పాఠశాలపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని యాలాల గ్రామ సర్పంచ్ శివయ్య డిమాండ్ చేశారు. బుధవారం యాలాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ శివయ్య మాట్లాడుతూ యాలాల గ్రామంలోని 3వ వార్డు పరిధిలో గల ఇంటికి సంబంధించింది గతంలో ఆ యొక్క ఇంటి యజమాని ఇంటి నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవడం జరిగిందని, కానీ ఇల్లు నిర్మాణం చేయకుండా వివేకవాణి విద్యాలయ పాఠశాల భవనం గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మించడం జరిగింది. ఈ విషయంపై జిల్లా విద్యాధికారికి, స్థానిక మండల విద్యాధికారికి అనేకసార్లు ఫిర్యాదు చేసిన ఎంఈఓ వివేకవాణి విద్యాలయ పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కై ఈ యొక్క పాఠశాలకు అనుమతి ఇప్పించినట్లు తెలుస్తుందని సర్పంచ్ శివయ్య ఆరోపించారు. గ్రామ పంచాయతీ అనుమతి తీసుకొని అక్కడ పాఠశాల నిర్మించడం జరిగింది. అది మేము అక్రమ నిర్మాణం అని ఈసారి నోటీసు పంపినాం. భవన యజమాని కానీ స్కూల్ యజమాని కానీ మా యొక్క గ్రామ పంచాయతీ నోటీసులు అందుకోకుండా వాళ్ళు అక్రమ నిర్మాణం కొనసాగించి దాంట్లో స్కూల్ని నడిపిస్తున్నారు. ఈ విషయమై మేము మా పాలకవర్గము జిల్లా విద్యాధికారి గారికి మరియు మండల విద్యాధికారికి మేము కాంప్లైంట్ చేసినాం. కానీ మా యొక్క కాంప్లైంట్లు వాళ్ళు పట్టించుకోకుండా మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారి వాళ్లకు స్కూల్ నడపడానికి పర్మిషన్లు ఇచ్చినారు. దీనివల్ల గ్రామ పంచాయతీ యొక్క విధులకు వాళ్ళు భంగం కలిగించినట్టు మేము భావిస్తున్నాం. మరి వాళ్ళు అక్రమ నిర్మాణం అని మేము చెప్పినా కూడా డిఓ కానీ ఎంఈఓ కానీ పట్టించుకోకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలకవర్గం, గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ అందరూ కూడా వార్డు మెంబర్లకు తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామ పంచాయతీ యొక్క హక్కులని వాళ్ళు రాసి ఈరోజు మా యొక్క నోటీసులు తిరస్కరించి వాళ్ళు అక్రమంగా కొనసాగించి దాంట్లో వివేకవాణి విద్యాలయ సంస్థను స్థాపించారు. పర్మిషన్ లేకుండా కూడా కొనుగోలు నడిపించి నిన్ననే పర్మిషన్ తీసుకొని అది స్కూల్ కంటిన్యూ చేస్తున్నారు. దీనిపై తగిన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం.